హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సో నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ మా హస్బెండ్ కలిసి కేక్ అయితే తెప్పించి కేక్ కూడా కట్ చేయించారనమాట. ఇట్లా కింద అయితే మేము కొన్ని ఫొటోస్ అయితే తీసుకుంటున్నాము. మనకి ఎప్పటికీ మెమరీ లాగా ఉండేది ఫొటోస్ అండ్ వీడియోసే కదా. నాకైతే చాలా ఇష్టం అండి ఫొటోస్ కానీ వీడియోస్ తీసుకొని రికార్డ్ చేసుకోవడం. సో అలానే నేను ఇలా యూట్యూబ్లో పెట్టుకొని నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు. మెయిన్గా నేను దానికోసమే అనమాట స్టార్ట్ చేసింది. అదే కాకుండా నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కూడా నన్ను లైక్ చేసేవాళ్ళు, నన్ను ఇప్పటి వరకు సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా చూస్తారని చెప్పి నేనైతే పెట్టేస్తున్నాను అనమాట. సో ఇదండి నా సీమంతం యొక్క సెకండ్ శారీ అనమాట. అంటే లైక్ నేను రీల్స్లో చూపించిన సెకండ్ శారీ, బట్ నేను ఇదైతే ఫస్ట్ కట్టుకున్నాను అనమాట. 2 చీరలు కూడా అమ్మనే నాకు పెట్టారు. ఇది వచ్చి ఆర్గాన్జా శారీ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి నేను రాధా కలెక్షన్స్లో తీసుకున్నాను. స్టిచ్చింగ్ చేశాక ఇలా బాగా అనిపించిందండి. మా టైలర్ కొంచెం చెడిపేశారు, అంటే లైనింగ్ పెట్టకూడదు స్లీవ్స్ దగ్గర, బట్ అది నెట్ కనిపించకుండా లైనింగ్ అయితే వేసేసారనమాట. ఇంకా జ్యువెలరీకి వచ్చేసరికి నాకు అమ్మకి పెళ్ళికి ఇచ్చిన నాకు నగలే వేసుకున్నాను అనమాట. నాకు బాగా ఇష్టం, ఇది జిఆర్టీలోనే తీసుకున్నాను. అండ్ ఆ మినీ నెక్లెస్ వచ్చేసరికి కృష్ణ జ్యువెలర్స్ అని చెప్పి పాతదనమాట, పాత షాప్లోనే తీసుకున్నాను. జుమ్కాస్ అంతా కూడా జిఆర్టీలోనే తీసుకున్నాను. నా హస్బెండ్ కూడా ఇలా మ్యాచ్ చేసేలాగా షర్ట్ అయితే తీసుకున్నారనమాట మింత్రా నుంచి. సో ఇంకా ఇవైతే బ్యాంగిల్స్ మనకి నార్మల్ ముత్యాలు వస్తాయి కదా అలాంటివి, అండ్ గ్లాస్ బ్యాంగిల్స్ అయితే వేసేసుకున్నాను. తర్వాత నాకైతే బ్యాంగిల్స్ వేస్తారు కదా, ఇలా మాకైతే 11 బ్యాంగిల్స్ వేస్తారు. దాంట్లో ఒక బ్యాంగిల్ బ్లాక్ వేస్తారు దిష్టి తగలకుండా ఉండడానికి. సో ఇట్లా అయితే ఉంటుందన్నమాట ప్రాసెస్. ఇంకా పీటల మీదకైతే తీసుకొచ్చేసారు. నేను అమ్మ ఇచ్చిన శారీ తాంబూలం పెట్టిస్తారు కదా, ఇది కంచిలో తీసుకున్నాను. అండ్ రాధా కలెక్షన్లో బ్లౌజ్ తీసుకొని స్టిచ్ అయితే చేసుకున్నాను. ఇది వచ్చేసరికి పర్ల్ వర్క్ అండ్ బీడ్స్ వర్క్ అయితే వస్తుంది ఈ శారీ అయితే. సో ఇదైతే కట్టేసుకొని వచ్చేసాను. ఫస్ట్ రాగానే పూజ అంతా కూడా చేసేయాలి, గణపతి పూజ లాగా చేసుకొని దేవుడికి నమస్కారం పెట్టుకొని అంతా బాగా జరగాలి అని చెప్పి, అండ్ పెద్దవాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ అంతా తీసుకొని ఇలా అయితే స్టార్ట్ చేసేసారనమాట. సో ఇక్కడితో వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. ఎవరెవరు వచ్చారు, ఎలా చేశారు అంతా కూడా నెక్స్ట్ వ్లాగ్లో మీరు చూడొచ్చు. బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.